హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెబ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం టెంపరల్ డెడ్ జోన్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. Temporal dead zone. Temporal dead zone is a behavior that occurs with variable declared using let and const. అంటే ఓన్లీ కాన్స్ట్ అండ్ లెట్ వేరియబుల్స్కి ఈ టెంపరల్ డెడ్ జోన్ బిహేవియర్ అప్లికేబుల్ అవుతుంది. ప్లస్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే వెన్ ఎవర్ వి ట్రై టు యాక్సెస్ ద వేరియబుల్స్ డిక్లేర్డ్ యూజింగ్ లెట్ అండ్ కాన్స్ట్ బిఫోర్ ఇట్ ఇస్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ ముందే అంటే డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ ముందు ఇఫ్ వి ట్రై టు యాక్సెస్ దట్ పర్టికులర్ లెట్ ఆర్ కాన్స్ట్ డిక్లేర్డ్ వేరియబుల్స్, then we come across the error. That particular error is caused in temporal dead zone. దాన్ని టెంపరల్ డెడ్ జోన్ అంటారు. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై షోయింగ్ యూ ద ఎగ్జాంపుల్. ఓకే, టెంపరల్ డెడ్ జోన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ నేను ఈ ఎక్స్ వేరియబుల్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా. దెన్ అకార్డింగ్ టు ఇప్పుడు మనం టెంపరల్ డెడ్ జోన్ ఇట్ షుడ్ త్రో ఎర్రర్ బికాస్ ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఎ వేరియబుల్ బిఫోర్ ఇట్ ఈస్ బీన్ ఇనిషియలైజ్డ్ ఆర్ డిక్లేర్డ్ ఇస్ టెంపరల్ డెడ్ జోన్. చూడండి, కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ని టెంపరల్ డెడ్ జోన్ అంటారు. అదే వేరియబుల్ మనము దీని కింద కన్సోల్ లాగ్ పెడితే ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఇది టెంపరల్ డెడ్ జోన్ అంటారు. సేమ్ ఈ లెట్ బదులు కాన్స్ట్ ఇచ్చినా మనకి సేమ్ ఎర్రర్ వస్తుంది. అదే మనము వార్ ఇచ్చామనుకోండి ఈ ఎర్రర్ రాదు, అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది? వేరియబుల్ యాజ్ సెకండ్ వీడియోలో మేము మీకు హాయిస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇక్కడే ఉంటుంది, వేరియబుల్ డిక్లరేషన్ మాత్రం మనకి హాయిస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అవుతుంది మనకి కంపైల్ అయినప్పుడు. అందుకే వేరియబుల్ ఎక్స్ ఈక్వల్స్ టు డిక్లేర్ బట్ నాట్ డిఫైన్డ్ అంటే మనకి అన్డిఫైన్డ్ వస్తుంది అండ్ ఇది ఎక్స్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. అదే దీని కింద మనం కన్సోల్ లాగ్ ఇస్తే ఇది అన్డిఫైన్డ్ ఇస్తుంది, కానీ ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాం. దాని నెక్స్ట్ వచ్చిన కన్సోల్ లాగ్కి ఇది 2 వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది వాట్ ఈస్ టెంపరల్ డెడ్ జోన్. ద సేమ్ టెంపరల్ డెడ్ జోన్ నేను ఫంక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ func1. ఒక యారో ఫంక్షన్ అనుకుందాం, ఒక నార్మల్ ఫంక్షన్ నేను రాస్తున్నాను. ఇక్కడ నేను లెట్ వేరియబుల్ 1 ఈక్వల్స్ టు 1 and console.log variable 1 and I'm calling the function. ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఈ వేరియబుల్ కన్సోల్ ఇక్కడ కూడా ప్రింట్ చేస్తాను. ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి టెంపరల్ డెడ్ జోన్ ఈ ఏరియాలో ఉంటుంది. సో మనకి ఇది ఎర్రర్ రావాలి, ఇక్కడ మనకి యాక్చువల్ వాల్యూ రావాలి. నవ్ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. కెనాట్ యాక్సెస్ వేరియబుల్ 1 బిఫోర్ ఇనిషియలైజేషన్. మనము ఇనిషియలైజేషన్ ముందు వి కాంట్ యాక్సెస్ ద వేరియబుల్. సో ఇది రిమూవ్ చేద్దాం. దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ TDZ టెంపరల్ డెడ్ జోన్. అదే దీని కింద ఉన్న వేరియబుల్ ఇది వచ్చేసి ఇక్కడ మనము వేరియబుల్స్ ఆర్ యాక్సెసిబుల్. ఇఫ్ ఐ రన్ దిస్ ఫంక్షన్ సి ఈ కన్సోల్ లాగ్ 1 ప్రింట్ చేస్తుంది. సో నవ్ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ టెంపరల్ డెడ్ జోన్ ఈజ్. టెంపరల్ డెడ్ జోన్ అంటే ఏ జోన్ ఆర్ ఏ రీజియన్ వేర్ ద వేరియబుల్స్ డిక్లేర్డ్ యూజింగ్ లెట్ ఆర్ కాన్స్ట్ it cannot be accessed before its initialization. That is temporal dead zone. That's it. Thank you. Thanks for watching. If ee video make informative anpiste keep subscribing my video and supporting me, and ఇది చాలా మోటివేట్ చేస్తుంది నన్ను మీరు సపోర్ట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే. And for more videos please subscribe. Thank you.